పెర్త్ టెస్ట్లో తొలి రోజు సెషన్కు సీన్ మారిపోయింది. సిరీస్పై ఆసక్తి పెరిగేలా చేసింది. తొలి రోజు ఆటలో ముందుగా ఆసీస్ బౌలర్లు చెలరేగారు. భారత బ్యాటర్స్ను పెవిలియన్కు క్యూ కట్టించారు. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. ఆసీస్ బౌలర్లకు మించి మెరుపులు మెరిపించారు. ఆతిథ్య జట్టు బ్యాటర్స్ను ఓ ఆట ఆడుకున్నారు. వచ్చిన వాళ్లను వచ్చినట్టుగా పెవిలియన్కు పంపించారు. బూమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా కలిసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను తొక్కిపడేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 67 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడింది. ఇంకా ఆసీస్ 83 పరుగులు వెనుకబడి ఉంది. పేసర్లకు పిచ్ ఫుల్గా ఫేవర్గా ఉంది. ఒక్కరోజే ఏకంగా 17 వికెట్లు పడ్డాయి. 1952 తర్వాత ఆసీస్లో ఒక్కరోజే 17 వికెట్లు డౌన్ అయ్యాయి. దీంతో 72 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. 4 మాత్రమే 2 అంకెల స్కోర్ను అందుకున్నారు. మిగతా వాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో 2 డకౌట్గా వెనుతిరిగారు. 150 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాపై విమర్శలొచ్చాయి. స్టార్ బ్యాటర్స్ను విమర్శకులు ఆడేసుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులే చేసిన భారత బౌలింగ్ విభాగం మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పేస్కు ఫేవర్గా ఉన్న పెర్త్లో వికెట్ల మూత మోగించారు. ఆతిథ్య జట్టు బ్యాటర్స్ను క్రీజ్లో కుదురుకోనివ్వలేదు. ముందుగా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తన అనుభవాన్ని ఉపయోగించాడు. పరిస్థితులకు తగినట్టుగా బౌలింగ్ చేశాడు. తొలి 3 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 31 పరుగులకే ఆస్ట్రేలియా 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సిరాజ్, హర్షిత్ రాణా కూడా పవర్ చూపించారు. సరికొత్త ఉత్సాహంతో బౌలింగ్ చేశారు. ఆసీస్ బ్యాటర్స్పై ఒత్తిడి పెంచారు. డేంజరస్ బ్యాటర్స్ను పెవిలియన్కు పంపించేశారు. భారత అభిమానులకి కిక్ ఇచ్చారు. బూమ్రా 4 వికెట్లు తీశాడు. సిరాజ్ 2, హర్షిత్ రాణా 1 వికెట్ సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా రెండో రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. మ్యాచ్లో మరింతగా పట్టు బిగించాలంటే రెండో రోజు తొలి సెషన్లో వీలైనంత త్వరగా ఆసీస్ను ప్యాక్ చేయాలి. లీడ్ను దక్కించుకోవాలి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేయాలి. ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెరిగేలా భారీ స్కోర్ సాధించాలి. ప్రస్తుతం భారత జట్టు మెరుగైన పొజిషన్లో ఉంది. అదే ఊపును కొనసాగిస్తే టెస్ట్ సిరీస్లో శుభారంభం దక్కినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఆసీస్ను లైట్ తీసుకోవద్దంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పుంజుకునేందుకు కంగారూలు ప్రయత్నిస్తారంటున్నారు.